హాస్పిటల్ తీసుకెళ్దామంటే పోన ఉన్నాడు. ఇంకా వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళి ఇలాగుంది బాబు, కుర్రోడు సాగు బతుకుల్లో ఉన్నాడు, ఏదైనా ఈలేసలలో ఇంకా అలా ఏకంగా అవుతున్నాయి అన్నాను. మాత్రలు ఇచ్చినాడు ఆ మహానుభావుడు. ఆ ఏళ్ళకి 3 రోజులు పాటు ఎగ్గేసుకోలేదు, గంజి తాగలేదు, ముసిలిది కానీ నేను కానీ గంజి తాగలేదు. నేను చేలోకి తోటలోకి వెళ్ళలేదు. ఇంతలోని ఏం చేశారు తెలిసినా, తెచ్చి వెంటనే మాత్ర వేసిన ఈ వ్యసనం కట్టేసి, ఈ వ్యసనం కట్టింది అయ్యా అని. కొంత తగ్గానే అయ్యా, కొంత గింజి ఒదికాను. ఇలా ముట్టెంత దాకా చచ్చిపోవడం అంతే. 15 రోజులు చేరుముఖం కాదే, మామూలు ఎక్కడికి వెళ్ళడం లేదు. అక్కడికి వెళ్ళడం, ఇక్కడ రావడం, అక్కడికి వెళ్ళడం, అక్కడ రావడం అంతే. ఆ ఇంటికాడికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి వీళ్ళు బయటలో కూకుంటూ గుడ్డేమో అయిపోతుందో, వ్యవసాయం ఏమైపోతుందో నాకు సంబంధం లేదు. నాకు ఏం అవసరం లేదు, ఊరికేసిపోతాను. నాకెందుకు, నా కొడుకు పోయిన తర్వాత నాకెందుకు అని మనసులో పెట్టుకొని ఏతించేసాను.